హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 6. అక్షరను విడిపించడానికి వచ్చిన హేమంత్ను చూసి కేతా ఇండస్ట్రీస్ సీఈఓకి ఎదురెళ్ళి అక్షర్కి బెయిలిచ్చింది ఎవరు అని అడిగాడు ఎస్పీ సురేందర్. ఆ మాటకు హేమంత్ చిన్నగా నవ్వి, మీకు తేజ్ ఇండస్ట్రీస్ గురించి తెలిసే ఉంటుంది కదా, సో కేతా ఇండస్ట్రీస్ గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పి తన లాయర్తో సహా అక్కడి నుంచి బయటికి వచ్చాడు. ఆ మాట వినగానే సురేందర్ ఆశ్చర్యపోయాడు. అంటే అక్షరకు బెయిల్ ఇచ్చింది తేజ్ ఇండస్ట్రీస్ సీఈఓ విక్రమ్నా అనుకుంటూ షాక్ అయ్యాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత అక్షర పోలీస్ స్టేషన్ బయట నుంచుని, థ్యాంక్ యూ హేమంత్ గారు, విక్రమ్ గారు ఈ హెల్ప్ చేస్తారని నేను ఊహించలేదు, నా తరపున అతనికి కృతజ్ఞతలు చెప్పండి అని అంది అక్షర. ఆల్రెడీ ముందు రోజు హేమంత్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో అతన్ని విక్రమ్ అసిస్టెంట్ అని ఈజీగానే గుర్తుపట్టింది అక్షర. ఆ మాట మీరు డైరెక్ట్గానే చెప్పొచ్చు మేడం అన్నాడు హేమంత్. అది విని అర్థం కానట్లుగా చూసింది అక్షర. అప్పుడే సరిగ్గా ఆమె పక్కగా వచ్చి ఆగింది బ్లాక్ కలర్ మేబాక్ కార్. వెంటనే హేమంత్ కారు డోర్ తీసి, ఎక్కండి మేడం అని చెప్పాడు. అప్పటికే ఆ కార్ విక్రమ్ది అని గుర్తుపట్టిన అక్షర అయోమయంగానే కారులోకి తొంగి చూసింది. కారులో ఉన్న విక్రమ్ కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. ఆ చూపుకే కంగారు పడి హడావుడిగా లోపలికెక్కి అతని పక్కనే కూర్చుంది అక్షర. కార్ స్టార్ట్ అయింది. విక్రమ్ మౌనంగా తన మొబైల్ చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సడన్గా చెప్పింది అక్షర. విక్రమ్ ఆమె మాటను పట్టించుకోకుండా సైలెంట్గా మొబైల్ వైపే చూస్తున్నాడు. నిజానికి విక్రమ్ తన కోసం హెల్ప్ చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ద గ్రేట్ విక్రమ్ తేజ్తో మాట్లాడాలంటేనే మామూలు వ్యక్తులకు కొన్ని సంవత్సరాల పాటు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ 2 రోజుల్లోనే తాను అతన్ని 2 సార్లు కలిసింది. పైగా అడగగానే ఆమెకు సహాయం చేశాడు. ఆ కృతజ్ఞతతోనే, నా వల్ల మీకు పార్టీకి లేట్ అయిందా అని నెమ్మదిగా అడిగింది అక్షర. అప్పుడు విక్రమ్ తన మొబైల్ పక్కన పెట్టి ఆమె వైపు చూస్తూ, లేదు, కానీ ఒక విషయం చెప్పు, నువ్వు అతన్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు. అది ఏదో కోపంలో అలా జరిగిపోయింది అని చేదుగా నవ్వుతూ చెప్పింది అక్షర. అంతకు మించిన డీటెయిల్స్ను ఆమె విక్రమ్తో షేర్ చేసుకోవాలని అనుకోలేదు. కానీ విక్రమ్ మాత్రం ఆమెను పరిశీలనగా చూస్తూ, నిన్న నీ కాలిపై చూసిన గాయాలు కూడా కార్ యాక్సిడెంట్లు జరగలేదు కదా అని అనుమానంగా అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా చిన్నగా నవ్వి ఊరుకుంది అక్షర. నిజానికి ఆ గాయాలు కొన్ని కార్ యాక్సిడెంట్ వల్ల వచ్చినవే, కానీ ఎక్కువ భాగం మాత్రం కొన్ని సంవత్సరాల క్రితమే అయ్యాయి. అక్షర మౌనాన్ని చూసి విక్రమ్ ఒక క్షణం ఆలోచించి, నిన్నెవరైనా ఇబ్బంది పెడుతుంటే నువ్వు పోలీసుల హెల్ప్ తీసుకోవచ్చు, ఇలా సైలెంట్గా ఉంటే అందరూ బెదిరించడానికి చూస్తూ ఉంటారు అని చిరాగ్గా ముఖం చిట్లిస్తూ చెప్పాడు. ఆ మాట విని అక్షర కొంచెం ఆశ్చర్యంగా చూసింది. తన పరిస్థితి గురించి అతను అంత సరిగ్గా అంచనా వేయడం ఆమెకు విచిత్రంగా అనిపించింది. దాంతో ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. వెంటనే ఆ కన్నీళ్లు అతనికి కనిపించకుండా తీవ్రంగా ప్రయత్నిస్తూ, విక్రమ్ గారు, ఐఎమ్ సారీ, మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు కాబట్టి నా గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే ఉంటారు. నేను ఒక అనాథని, తల్లిదండ్రులు లేరు, కాబట్టి అందరూ నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి నేను కూడా కొంతమందికి లొంగి ఉండాలి. అలాగే నన్ను నమ్ముకొని అనాథాశ్రమంలో 37 మంది పిల్లలున్నారు. నన్ను పెంచిన ఆశ్రమానికి నేను ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ నా బలహీనతలు, వీటిని దాటి నేను బయటికి రాలేను అని కళ్ళలో నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది అక్షర. ఆమె పరిస్థితి విన్న విక్రమ్ సారీ అని మాత్రమే చెప్పాడు. మరోవైపు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన వరుణ్ వేణుకి కాల్ చేసి, వెర్ ఈజ్ అక్షర అని అడిగాడు. సార్, అది అది అంటూ నసిగాడు వేణు. వాట్ హ్యాపెండ్, అక్షర ఏదంటే అలా నీళ్లు నములుతావేంటి అని చిరాగ్గా అడిగాడు వరుణ్. సార్, అక్షర మేడంకి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వమని రితిక గారు చెప్పారు. సో మధ్యలో మనం ఇన్వాల్వ్ అయితే రితిక మేడం దగ్గర మీకు మాట వస్తుందనిపించింది. అందుకే ఏం చెయ్యాలో తెలియక అంటూ మధ్యలోనే ఆగిపోయాడు వేణు. వాట్ ద హెల్, అట్లీస్ట్ తను అక్కడ ఎలా ఉందో కనుక్కున్నావా
అని విసుగ్గా అడిగాడు వరుణ్. లేదు సార్, భయపడుతూ చెప్పాడు వేణు. ఇంకా కనుక్కోకుండా ఏం చేస్తున్నావు? 10 మినిట్స్లో నాకు తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి అని విసుగ్గా ఫోన్ పెట్టేసి కారు స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు వరుణ్. అతను లోపలికి అడుగు పెడుతూ ఉండగానే వేణు నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసిన వరుణ్, చెప్పు, అక్షర్ ఓకేనా అని అడిగాడు. సార్, అసలు అక్కడ అక్షర్ మేడం లేరు, తనకెవరో బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారట అని చెప్పాడు వేణు. వాట్? ఇంతలోనే తనకెవరు బెయిల్ ఇచ్చారు అని అడిగాడు వరుణ్. తెలీదు సార్, ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు, ఎవరిని అడిగినా చెప్పడం లేదు అని చెప్పాడు వేణు. దాంతో ఫోన్ కట్ చేసిన వరుణ్, అక్షర్కి ఎవరూ లేరు, తను ఒక ఆర్ఫన్, పైగా ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యానని తెలిసి కూడా తనను ఎవరు రిలీజ్ చేయించారు అనుకుంటూ వెంటనే అక్షరకు కాల్ చేశాడు. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో చిరాగ్గా ఫోన్ పక్కన పడేశాడు. ఆ రోజు సాయంత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పార్టీకి వెళ్ళడానికి టైం అవుతోంది. కానీ ఎంత ట్రై చేసినా వరుణ్కి అక్షర జాడ తెలియలేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రితికతో కలిసి పార్టీ జరుగుతున్న వెన్యూకి చేరుకున్నాడు వరుణ్. పార్టీ జరిగేది బిజినెస్ పీపుల్కి మాత్రమే కావడంతో ఆ వెన్యూ అప్పటికే పూర్తి రిచ్ లుక్లో అలంకరించబడి ఉంది. అన్ని రకాల ఫారిన్ బ్రాండ్స్తో బార్ ఏరియా నిండుగా ఉంది. ఇక ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పడానికే వీల్లేకుండా ఉంది. చైనీస్, ఇటాలియన్, ఫ్రెంచ్ ఇలా అన్ని రకాల అతిథుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. అక్కడికి వచ్చిన బిజినెస్ పీపుల్ అందరూ జంటలు జంటలుగా ఎవరికి వారే ప్రత్యేకంగా కనబడుతున్నారు. అప్పుడే వరుణ్ కూడా బ్లాక్ కలర్ కపుల్ డ్రెస్లో రిచ్ లుక్లో మెరిసిపోతూ కారులో నుండి కిందకు దిగాడు. అతని పక్కనే బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్లో దిగిన రితిక వెంటనే నవ్వుతూ వరుణ్ చేతిని హుక్ చేసింది. ఇద్దరూ కలిసి లోపలికి నడిచారు. రెడ్ కార్పెట్పై నడిచి వస్తున్న ఆ ఇద్దరిని చూసి అక్కడ వాళ్లలో కొంతమంది, వావ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు కదా అని అనుకున్నారు. కానీ మరికొంతమంది మాత్రం వాళ్ళిద్దరినీ చూసి గుసగుసలాడడం మొదలుపెట్టారు. నీకు తెలుసా, కేతా ఇండస్ట్రీస్ సీఈఓ వరుణ్ పెళ్లి చేసుకోబోతున్న రితికకి ఆల్రెడీ పెళ్ళయిందట. 4 ఏళ్ల తర్వాత డివోర్స్ కూడా ఇచ్చింది. అయినా కూడా వరుణ్ ఆమెనే పెళ్లి చేసుకుంటున్నాడు. లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాను అని పార్టీలో ఉన్న ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న మరో వ్యక్తితో చెప్పాడు. ఓ, అయితే వరుణ్ ట్రూ లవర్ అన్నమాట అన్నాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి. ట్రూ లవ్వా ఇంకేమన్నానా? ఇప్పుడు రితికా ఫ్యామిలీ కూడా బిజినెస్ను బాగానే రన్ చేస్తుంది. ఆల్మోస్ట్ వరుణ్ బిజినెస్కి దగ్గరగా ఉంది. ఆమెను చేసుకుంటే వరుణ్ బిజినెస్కి కూడా హెల్ప్ అవుతుంది. అందుకే డివోర్స్ అని తెలిసినా కూడా కిక్కురుమనకుండా పెళ్లి చేసుకుంటున్నాడు అని మరో వ్యక్తి ఎగతాళిగా అన్నాడు. ఇదివరకు మ్యారేజెస్ హెవెన్లో ఫిక్స్ అయ్యేవి, కానీ ఇప్పుడు ఇలా బిజినెస్ కోసం ఫిక్స్ అయిపోతున్నాయి అని మరో వ్యక్తి నవ్వుతూ అన్నాడు. అలా ఎవరికి వారే తోచినట్లు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళంతా తమనే చూస్తూ ఉండడంతో రితిక మాత్రం గర్వంగా వరుణ్కి మరింత దగ్గరగా జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు మరో కపుల్. వాళ్ళని చూస్తూనే పార్టీలో అలజడి మొదలయ్యింది. హే, అటు చూడు, అతను ది గ్రేట్ తేజ్ ఇండస్ట్రీస్ సీఈఓ మిస్టర్ విక్రమ్ తేజ్ కదూ అని అన్నాడు ఓ వ్యక్తి. అవును, అతనే. ఇంతకీ అతని పక్కన మెరిసిపోతున్న ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది ఇంకో లేడీ. అతని లవర్ అయి ఉండొచ్చు అని అన్నాడు మరో వ్యక్తి. విక్రమ్ తేజ్ను అందుకోవాలంటే ఆ అమ్మాయి స్టేటస్ కూడా గొప్పగా ఉండాలి, మరి ఆమె స్టేటస్ ఏమై ఉంటుందో అని క్యూరియస్గా అన్నాడు ఇంకొక వ్యక్తి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రాయల్ బ్లూ కలర్ సూట్లో విక్రమ్ అతని చేతిని హుక్ చేసి అదే కలర్ సింగిల్ పీస్ డ్రెస్, మెడలో డైమండ్ సెట్తో పాష్ లుక్లో లోపలికి నడిచింది అక్షర. ఆ జంటను చూస్తూనే అందరూ వావ్ అనకుండా ఉండలేకపోయారు. ఒక్కసారిగా అందరి దృష్టిని వరుణ్ రితికా వైపు నుండి తమ వైపుకు తిప్పుకున్నారు విక్రమ్, అక్షర. అందరూ తమపై నుండి దృష్టిని మరల్చడంతో వరుణ్, రితిక కూడా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ విక్రమ్తో కలిసి నవ్వుతూ రెడ్ కార్పెట్పై నడిచి వస్తున్న అక్షరను చూడగానే ఆ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రితికకు ఆ షాక్లో నుండి తేరుకోవడానికి ఒక్క నిమిషం పట్టింది.
తన ఎదురుగా కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని నమ్మలేనట్లుగా చూస్తూ, ఇదేంటి, ఈ అక్షర ఇక్కడెలా ఉంది? పోలీస్ స్టేషన్లో తన్నులు తిని హాస్పిటల్లో పడుకుంటుంది అనుకుంటే ఇంతలా రెడీ అయ్యి ఏకంగా ది గ్రేట్ విక్రమ్ తేజ్తో పార్టీకి వచ్చింది అనుకుంటూ రెప్ప వేయకుండా ఆమెనే చూస్తుంది. ఇక వరుణ్ ముఖంలో అయితే నెత్తిటి చుక్కలేదు. తన ప్రాపర్టీని ఎవరో లాక్కున్నట్లు ఫీల్ అవుతూ కోపంతో మింగేసేలా అక్షరనే చూస్తున్నాడు. అతని చూపుల్లో వేడి తెలుస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా అతన్ని క్రాస్ చేస్తూనే విక్రమ్తో కలిసి ముందుకు వెళ్ళిపోయింది అక్షర. ఆ యాటిట్యూడ్ వరుణ్లో మరింత కోపాన్ని తెచ్చిపెట్టడంతో ఆవేశంగా అక్షర దగ్గరికి వెళ్ళబోయాడు. కానీ వెంటనే అతని చెయ్యి పట్టుకుంది రితిక. దాంతో అదే కోపం నిండిన కళ్ళతో ఆమె వైపు చూశాడు వరుణ్. ఆ కోపానికి కాస్త తడబడిన రితిక, అటెక్కడికి వెళ్తున్నావు వరుణ్? ఇదిగో మిస్టర్ అండ్ మిసెస్ నేత్ర ఇక్కడే ఉన్నారు, వాళ్ళని మనం మీట్ అవుదారా అంటూ అతన్ని లాగినట్లే తీసుకుని అటువైపు వెళ్ళింది. దాంతో కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వరుణ్ నార్మల్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూనే రితికతో పాటు వెళ్ళాడు. కానీ అతని చూపు మాత్రం అక్షర ఎటు వెళ్తే అటే ఫోకస్ అవుతుంది. అక్షర మాత్రం విక్రమ్ పక్కనే బొమ్మలా నడుస్తూ వెళ్ళిపోతుంది. విక్రమ్ ఆమెను డైరెక్ట్గా దూరంగా వీల్ చైర్లో కూర్చున్న ఒక 60 ఏళ్ల వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన చూస్తూనే హాయ్ తాతయ్య అంటూ ఆయన ముందు వంగి కాళ్ళు టచ్ చేశాడు విక్రమ్. హలో మై డియర్ విక్రమ్, హౌ ఆర్ యూ మై బాయ్ అని అడిగాడు విక్రమ్ తాతయ్య సూర్యప్రతాప్. ఫైన్ తాతయ్య అంటూ వెంటనే అక్షర వైపు చూశాడు విక్రమ్. మరుక్షణమే కీ ఇచ్చిన బొమ్మల తాను కూడా ఆయన ముందు వంగి కాళ్ళకి నమస్కరించింది అక్షర. వెంటనే ఆమె తలపై చెయ్యి పెట్టి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటూ అక్షరను బ్లెస్ చేసి, షీ ఈజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, యామ్ ఐ రైట్ విక్రమ్ అని మెల్లగా నవ్వుతూ అన్నాడు ఆ పెద్ద ఆయన. ఆ మాటతో కాస్త బ్లష్ అయినట్లు ఫేస్ పెట్టి, ఎస్ ఆఫ్ కోర్స్ తాతయ్య అని చెప్పాడు విక్రమ్. ఓ గ్రేట్, హర్ నేమ్ అంటూ అక్షరను పైనుండి కింది వరకు చూస్తూ ఆగిపోయాడు తాతయ్య. ఓ సారీ తాతయ్య, తన పేరు అక్షర. అండ్ అక్షర, ఆయన మా తాతయ్య గారు, మిస్టర్ సూర్యప్రతాప్ గారు అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో అక్షర చిన్న స్మైల్ ఇవ్వగా, అక్షర నైస్ నేమ్, ఐ విల్ సీ యూ లేటర్ మై డియర్, ఎంజాయ్ ద పార్టీ అని చెప్పి తిరిగి తనతో ఉన్న వాళ్లతో డిస్కషన్ స్టార్ట్ చేశాడు సూర్యప్రతాప్. ఇక అక్కడితో తన డ్యూటీ అయిపోయినట్లు కాస్త రిలాక్స్ అయింది అక్షర. ఆమెను చూస్తూనే చేతిలో ఉన్న డ్రింక్ను సిప్ చేస్తున్నాడు వరుణ్. కానీ దాన్ని అతను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. తన మనిషి మరొకరితో ఉన్నారనే కోపం, తనను ఆమె అస్సలు పట్టించుకోవడం లేదు అనే దిగులు అన్నీ కలిపి అతన్ని టార్చర్ చేస్తున్నాయి. విక్రమ్ మాత్రం అక్కడున్న వాళ్లతో సోషల్గా మూవ్ అవుతున్నాడు. మెల్లగా అక్కడున్న బిజినెస్ పీపుల్ అందరూ విక్రమ్ అక్షర చుట్టూ చేరారు. హలో మిస్టర్ విక్రమ్, మీరు ఇంతకుముందు ఎప్పుడు లేడీస్తో పార్టీకి రాలేదు, ఈరోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు అంటే తను మీకు చాలా ప్రెస్టీజియస్ పర్సన్ అయి ఉంటుంది. ఇంతకీ ఎవరు తను అని ఓ వ్యక్తి నవ్వుతూ అడిగాడు. మిస్టర్ విక్రమ్, నాకెందుకో రాబోయే కాలంలో తను మీ వైఫ్గా కనిపిస్తుందని అనిపిస్తుంది. నేను చెప్పింది కరెక్టేనా అని అడిగాడు మరో మిడిల్ ఏజ్డ్ పర్సన్. విక్రమ్ వాటన్నింటినీ వింటూ చిన్న స్మైల్ మాత్రమే ఇచ్చి లైట్ తీసుకున్నాడు. యా మిస్టర్ విక్రమ్, మీరు వినే ఉంటారు, కేతా ఇండస్ట్రీస్ సీఈఓ వరుణ్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. సో మీ పెళ్ళిని కూడా మేము అతి త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది అని అన్నాడు మరో వ్యక్తి. ఆ మాట వినగానే అక్షర గుండెల్లో కత్తి దింపినట్లు అనిపించింది. దాంతో తన చేతిలో ఉన్న విక్రమ్ చేతిని గట్టిగా బిగించింది అక్షర. ఆమెలో వచ్చిన మార్పుని వెంటనే గ్రహించిన విక్రమ్ మెల్లగా ఆమె వైపు చూసి, ఆర్ యూ స్కేర్డ్ అని అడిగాడు. వెంటనే లేదు లేదు అన్నట్లు అక్షర తల అడ్డంగా ఊపింది. ఇంతలో హలో మిస్టర్ విక్రమ్, చాలా రోజులవుతుంది మిమ్మల్ని చూసి అంటూ ఒక వాయిస్ వినిపించడంతో వెనక్కి తిరిగాడు విక్రమ్. అక్కడ నవ్వుతూ అక్షర వైపే చూస్తూ నుంచున్నాడు వరుణ్. అక్షర వెంటనే విక్రమ్ వెనక్కి జరిగి నుంచుంది. ఇంతలో రితిక కూడా అక్కడికి వచ్చి హలో మిస్టర్ విక్రమ్ అంటూ పలకరించింది. అప్పుడే అటుగా వెళ్తున్న మరో వ్యక్తి సడన్గా అక్కడ ఆగి
హాయ్ రితిక, మీ బ్రదర్ సిద్ధార్థ్‌కి ఏదో దెబ్బ తగిలిందని విన్నాను. ఏం జరిగింది? అని అడిగాడు. ఆ మాటకి కొంచెం ఇబ్బంది పడుతూ, యాహ్! కొంచెం మెంటల్లీ డిజేబుల్డ్ గర్ల్ హైపర్ యాక్టివ్‌తో వాడిపై అటాక్ చేసింది. నౌ హీ ఈజ్ ఓకే అని లైట్ స్మైల్‌తో అక్షర వైపు చూస్తూ చెప్పింది రితిక. వెంటనే విక్రమ్, ఓహ్! అంటే ఒక అమ్మాయి చేతిలో మీ బ్రదర్ దెబ్బలు తిన్నాడా? అయితే అతను ఎలాంటి నీచమైన పని చేశాడో ఎవరికి తెలుసు అని చాలా క్యాజువల్గా అన్నాడు. అతని నోటి నుండి వచ్చిన పదాలు చాలా నార్మల్గా ఉన్నా అతని గొంతులో కరుకుదనం మాత్రం కనిపిస్తుంది. ఆ మాట విని రితిక ఒక క్షణం షాక్ అయ్యి విక్రమ్ వైపు చూసింది. ఈ సిచ్యువేషన్లో విక్రమ్ తన వెంట నిలబడతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయని అక్షర కూడా ఒక క్షణం నివ్వెరపోయింది. విక్రమ్ అడిగిన దానికి సమాధానం చెప్పలేని రితిక వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ పక్కనే ఉన్న అక్షర వైపు చూసి, హే అక్షర, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా, ఇక్కడున్నావేంటి అని ఎగతాళిగా అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం అక్షర కంటే ముందుగా విక్రమ్నే మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లో ఉండాల్సింది మీ బ్రదర్ సిద్ధార్థ్ కదా అని అడిగాడు. ఆ మాటతో అక్కడున్న అందరూ ఒక క్షణం షాక్ అయ్యారు. విక్రమ్ మాటతో ముఖం చిట్లించిన రితిక, మిస్టర్ విక్రమ్, మీకు ఈ అక్షరం ముందు నుంచే తెలుసా? ఆమెకు మీరు చాలా సపోర్ట్ చేస్తున్నట్లున్నారు అని వెటకారం ధ్వనించే గొంతుతో అడిగింది. అది విన్న విక్రమ్ ఆమె వైపు సూటిగా ఒక లుక్ ఇచ్చాడు. అది చూసి ఒక క్షణం తడబడిన రితిక, ఐ మీన్, మీతో క్లోజ్గా ఉంటే మీరు బాగా తెలిసేమో అనుకున్నాను అని చెప్పింది. ఆ మధ్యలో వెంటనే వరుణ్ ఆమెను అడ్డుకొని, రితిక, అక్కడ నీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నువ్వు వాళ్ళతో జాయిన్ అవ్వు అని చెప్పాడు. దాంతో అక్షర వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రితిక. ఇంతలో హాయ్ విక్రమ్ గారు అంటూ ఎవరో విక్రమ్ను పలకరించడంతో విక్రమ్ అటువైపు తిరిగాడు. వెంటనే వరుణ్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్షర వైపు సీరియస్గా చూసి, నాతో రా అని చెప్పి ఆమె తప్పకుండా తన వెంట వస్తుందనే నమ్మకంతో రెస్ట్ రూమ్ వైపు వెళ్ళాడు. కానీ అక్షర అతని వెంట వెళ్లకుండా అలాగే నిలబడి ఉంది. కొంచెం దూరం వెళ్ళిన వరుణ్ వెనక్కి తిరిగి అక్షర వైపు చూశాడు. అక్షర మాత్రం విక్రమ్ చేతిని పట్టుకొని, సార్, నేను వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగింది. నేను డ్రాప్ చేస్తాను గంభీరంగా చెప్పాడు విక్రమ్. కానీ విక్రమ్ గారు అంటూ భయంగా తల తిప్పి దూరంగా ఉన్న వరుణ్ణి చూసింది. ఆమె చూపులను అనుసరించి విక్రమ్ కూడా వరుణ్ణి గమనించాడు. కానీ ఏం మాట్లాడకుండా తన గెస్టులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మరోవైపు అక్షర మాత్రం వరుణ్కి ఎక్కడ ఎదురుపడతానో అనే భయంతో విక్రమ్ వెనకే నుంచొని టెన్షన్ పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఇక వెళ్దామా అని క్యాజువల్గా అంటూనే ముందుకు నడిచాడు విక్రమ్. హా, వెళ్దాం అంటూ హడావుడిగా అతని వెనకే నడిచింది అక్షర. అది చూసిన వరుణ్ కోపంగా అక్షర అని పిలవబోయాడు. కానీ ఇంతలో రితిక అతనికి ఎదురుగా వచ్చి, వరుణ్, కమ్, నువ్విక్కడున్నావా, నా ఫ్రెండ్స్ నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నారు అంటూ అతని చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది. వరుణ్ ఏం మాట్లాడలేక ఆమెతో పాటు నడిచాడు. అదే సమయంలో రితిక వెనక్కి తిరిగి విక్రమ్తో వెళ్ళిపోతున్న అక్షర వైపు ద్వేషంగా చూసింది. అసలు దీనిలో ఏముంది? వరుణ్ను కొంగును కట్టుకోవడమే కాకుండా ఇప్పుడు బిగ్ షాట్ విక్రమ్ను కూడా తన వైపు తిప్పుకుంది అని లోపలే అనుకుంది రితిక. మరోవైపు తనతో బయలుదేరిన అక్షరను ఆమె ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేశాడు విక్రమ్. థ్యాంక్స్ విక్రమ్ గారు, ఈరోజు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీ మేలు మర్చిపోను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కారు దిగింది అక్షర. నాకు థ్యాంక్స్ అవసరం లేదు, బట్ వీలుంటే నేను చెప్పిన ప్రపోజల్ గురించి ఆలోచించు అని బేస్ వాయిస్లో చెప్పాడు విక్రమ్. ఈసారి అక్షర డైరెక్ట్గా నో చెప్పకుండా చిన్న స్మైల్ ఇచ్చింది. విక్రమ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతని కారు వైపే చూస్తూ, విక్రమ్ గారు కావాలనుకుంటే ఆయనతో ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ ఒప్పుకోవడానికి లక్షల మంది రెడీగా ఉంటారు. కానీ మరి అతను నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకుంటూనే ఫ్లాట్కి వెళ్ళింది అక్షర. లోపలికి అడుగుపెట్టిన అక్షర ఆ రూమ్ మొత్తాన్ని ఒకసారి చుట్టూ చూసి, ఇక ఈ బంగారు పంజరం నుండి బయటపడాలి అని అనుకుంది. వెంటనే
తనవి అనుకున్న వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంది. పార్టీలో వరుణ్ చూపులు ఆమెను ఎంతలా గుచ్చుకున్నాయో, మరుసటి రోజు తనపై వరుణ్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందో ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆ రాత్రికి రాత్రే లగేజ్ మొత్తం సర్దుకుంది. కానీ ఆ ఫ్లాట్ నుండి అంత త్వరగా అడుగు బయటికి పెట్టలేక అలాగే ఆ ఇంటిని చూస్తూ ఉండిపోయింది. అక్షర్కి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్లో వరుణ్తో ఆమెకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కానీ ఈరోజు ఆ ఇల్లు వదలకపోతే తన లైఫ్ మొత్తం మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది జరగడానికి వీల్లేదు అని అనుకుంది అక్షర. అందుకే తెల్లవారుతుండగా తన బ్యాగ్ తీసుకొని ఆ ఇంటి నుండి అడుగు బయటికి పెట్టింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖిలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.